వెల్కమ్ టు D10 నేను సుందర్. ఈరోజు మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని ఐద్వా ఆధ్వర్యంలో మానవహారం చేస్తున్నారు ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర. సో ఈ నేపథ్యంలో 5 ఆల్ ఇండియా నాయకులు, రాష్ట్ర నాయకత్వం అందరూ వచ్చి మానవహారంలో పాల్గొంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకోసం చేస్తున్నారు అనే అంశాలు తెలుసుకుందాం. जिंदाबाद जिंदाबाद మూడు మైళ్ళనా ఈ రోజు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించడం అనేది జరిగింది. దీనికి జాతీయ ప్రెసిడెంట్ శ్రీమతి గారు, అట్లాగే ఉపాధ్యక్షురాలు పుణ్యవతి గారు హాజరయ్యారు. 33% ఏదైతే 2023లో నారీ శక్తి వందన్ అధినియం అనే పేరుతో చట్టాన్ని తీసుకొచ్చారో ఆ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఐద్వాగా డిమాండ్ చేస్తా ఉన్నాం. డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా, జనగణనతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. అమలు చేయకపోతే రేపు పార్లమెంట్ లో జరిగేటటువంటి సెషన్ స్టార్ట్ అవుతుంది ఈ నెల. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా గవర్నర్ ఆఫీస్ ముందు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. ఆ పార్లమెంట్ సమావేశాలు జరిగినన్ని రోజులు కూడా మేము ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీస్ చేయాలని ఆల్ ఇండియా కమిటీ పిలిపించింది. ఆ పిలుపులో భాగంగానే మేము ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ తీసుకోబోతా ఉన్నాం. ఎందుకంటే సమాజంలో సగభాగం మహిళలు ఉన్న మహిళా ఓట్లు వేయించుకొని మహిళా రిజర్వేషన్ చట్టానికి వచ్చేసరికి అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నాం. మహిళా ఏకాభిప్రాయం అనే మహిళా బిల్లుని పక్కకు పెట్టారు. ఇప్పటికైనా చట్టం చేశారు. ఆ చట్టం చేసిన తర్వాత కూడా దాన్ని అమలు చేయకుండా డీలిమిటేషన్ తోటి, జనగణన తోటి ముడిపెట్టడం అనేది సమంజసం కాదు. అందుకే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఐద్వా డిమాండ్ చేస్తుంది. Comrades are here in Hyderabad city to demand our rights with an unconditional immediate implementation of women's reservation in parliament and assembly. That is our slogan. Today we are requesting, we are demanding to the Prime Minister and the government, Indian government, we are demanding that immediate implementation of women's reservation, 33% reservation. Not only that, when the parliament session starts on July 20th, our Joint Women's Coordination Committee has planned to mobilize women in front of Parliament to protest against the government's slow movement. They already promised they will give 33% reservation for women. Then 12 years passed, but nothing happened. So this time we demand the immediate implementation of women's reservation at once. That is our demand. On that slogan, on that demand, we mobilized here in Telugu Manavahara.
That's a human chain. We held a human chain here to raise this demand. That is a demand for our rights. That is our rights. Actually, our justice is denied. Justice denied means justice delayed. That is justice denied. So immediate implementation. That only is our demand at this time. We are holding protest everywhere in India. All the states. In 20th Lok Bhavan, in front of the Lok Bhavan, our joint women is going to protest in Raj Bhavan, in front of the Raj Bhavan also, and we are sending memorandum to all the parties and all the ruling parties and chief ministers. We are sending our memorandum that also prepared by our joint women coordination committee. ఈవేళ ఈ హైదరాబాద్ నగరంలో మానవహారం జరిగింది. ఇక్కడున్న మహిళలంతా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. 33% రిజర్వేషన్లు తక్షణం అమలు జరపాలి. పంచాయతీల్లో, లోకల్ బాడీస్లో అమలు జరిపిన రిజర్వేషన్లు అసెంబ్లీల్లో, పార్లమెంట్లో ఎందుకు జరపరు? ప్రభుత్వం ఇప్పటికే గత ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2010లో బిల్లుని రాజ్యసభలో పెట్టారు. ఆ తర్వాత అప్పటి వరకు నరేంద్ర మోడీ గారికి తిరిగి దొరకలేదు. అయితే 2023లో మళ్ళా బిల్లు లోక్సభలో, పార్లమెంట్లో పెట్టారు. అయితే ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం గుంజుకున్నారు. ఏమిటనంటే డీలిమిటేషన్ అయిన తర్వాత 2011 జనాభా లెక్కల ప్రాతిపదిక మీద మేము రిజర్వేషన్ చేస్తూ ఉంటున్నారు. ఇది శుద్ధ తప్పు. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి డీలిమిటేషన్ తోటి 2011 జనాభా లెక్కలతోటి సంబంధం లేకుండా తక్షణం రిజర్వేషన్లు అమలు జరపండి. 2023లో చేసిన చట్టాన్ని తక్షణం అమలు జరపండి. దానికి అవసరమైన అమెండ్మెంట్లు పెట్టండి అని చెప్పేసి మొత్తం యావత్ మహిళా లోకం డిమాండ్ చేస్తుంది. ఇదే డిమాండ్ మీద 20వ తేదీన పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే రోజు నుంచి చివరి వరకు కూడా ఢిల్లీ నగరంలో పార్లమెంటు ముందు ధర్నా చేయడం జరుగుతుంది అనేక మహిళా సంఘాల ఆధ్వర్యంలో. అట్లాగే అన్ని రాజకీయ పక్షాల నేతలకి, బీజేపీ మినహా అన్ని రాజకీయ పక్షాల నేతలకి కూడా వినతి పత్రాలు అనేది అన్ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇవ్వటం జరుగుతుంది. ప్రధానమంత్రి గారికి ఈమెయిల్స్ చేయడం జరుగుతుంది. ఈ పద్ధతిలో పార్లమెంట్ సమావేశాలు జరిగే వరకు కూడా ఈ ఆందోళన కార్యక్రమం సాగుతుంది. ఇగో ఇది హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐద్వా ఆధ్వర్యంలో జరిగిన మానవహారం. ఇక్కడ వచ్చిన ఐద్వా నాయకత్వం చాలా క్లియర్గా 2023లో పార్లమెంట్లో చేసిన మహిళా చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, మీనమేషాలు లెక్క పెట్టకూడదని, ఈ పార్లమెంటు సమావేశాల్లో వెంటనే అమలు చేయడానికి కావాల్సిన అమెండ్మెంట్ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇగో ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. చూస్తూనే ఉండండి T10. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి T10.